సకలారిష్ట నివారిణి సకలం భగు కార్యసిద్ధి సల్పెడు తల్లి సుకరీ బిజ్వారస్థిత ప్రకటిత యశవాణి లక్ష్మి పార్వతి ప్రణతుల్ ప్రకటిత యశవాణి లక్ష్మీ పార్వతి ప్రణతుల్ బిజ్వారు వాసిని దేవి సర్వారిష్ట నివారిణి దుర్గా భవాని వందేహం సర్వకామ్యార్థ సిద్ధయే సర్వకామ్యార్థ సిద్ధయే మనిషి శరీరానికి ఒక ధర్మం ఉంటుంది. ఎందుకు పుడతాడు, దేనితో పుడతాడు, ఏ మెటీరియల్ వరల్డ్తో పుడతాడు, ఈ శరీరం నిర్మాణం కానీ ఏ ఏ కణాలు ఏ ఏ కెమికల్స్ అవసరమో మనకు సృష్టి విజ్ఞానం ప్రకారమే తెలుసు. మీకు తెలిసిన వాళ్ళ తెలుసు. సోల్ క్రియేషన్ కూడా కొన్ని ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఆత్మకు శరీరానికి సంబంధం ఎన్నడికి ఉండదు. ఆత్మ వేరు, శరీరం వేరు. ఈ రెండింటికి సంబంధం లేకపోవడం వల్లనే మనిషి చూడంగానే పట్టపగులు మనిషి శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది. సంబంధం ఉంటే పోదు, సంబంధం లేదు కాబట్టి ఈజీ వెళ్ళిపోతుంది. ఆత్మకు శరీరానికి ధర్మాన్ని జత కలిపేటటువంటి తంతు యజ్ఞోపవీతం. ఇంతే బాడీ రిజర్వేషన్, సోల్ రిజర్వేషన్. జెండర్ వేసుకోగానే మనం బ్రాహ్మణులం అయిపోతాం అనుకోవడం కూడా నమ్మకం. బ్రాహ్మణ్యం అంటే సామాన్యమైనది కాదు. అది పుట్టుకతో నుంచి రావాలి. ఆ ఆచారము, ఆ పద్ధతి, ఆ నియమం. బ్రాహ్మణ్యం అంటే ఏంటి? కనీసం కళలో కూడా అబద్ధం ఆడకపోవడం, మానసికమైన హింస, శారీరకమైన హింస, సామాజిక హింస, 3 హింసలు లేకపోవడం బ్రాహ్మణ్యం. జంధ్యం అనేది కేవలం మనుష్య జన్మ పరిపూర్ణం అవ్వడానికి ఒక అథారిటీ. ఏడికన్నా పోతే మనకు ఎంట్రీ పాస్ ఇస్తారు కదా. జంధ్యం ఉంటే ఏమవుతుందంటే మనుష్య విభాగం నుంచి దైవ విభాగానికి ఒక ఎంట్రీ లాంటిది. అంటే ఉత్తముడు, గొప్పవాడయ్యాడు, అది ధరించిన వ్యక్తి ఏమి చేసినా శుభం జరుగుతుంది, ఆయనను చూసినా శుభం జరుగుతుంది, మంగళకరుడు, పవిత్రుడు అనడానికి ఇది ఒక సూచకం. అంటే ఎందరో వేసుకున్నారు, బ్రాహ్మణులే కాదు, చాలామంది కూడా యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాలక్రమేణా నియమాలు పాటించడానికి ఓపిక లేక, అంత నిర్దేశం లేక, అంత నిగ్రహం లేక అంత విడిచిపెట్టారు, వదిలేశారు. ఇప్పుడు ఏం రాకుండా ఆయన దాన్ని పోషించడానికి శాతాగా తీసుకపోయి అడిగి వచ్చినట్టే పోయింది ఇలా పరిస్థితి. అందరూ వేసుకున్నారు పాతకాలంలో కదా. అవి మీరే ఆచారాలు. ఇప్పుడు ఏంటి, మీకు ఇక్కడ వేసుకున్నటువంటి పంపులు ఏంటంటే మీరు పుణ్యపురుషులై, ధన్యజీవులై, పరిపూర్ణులై, ఉత్తములై, ఆనందంగా మీరు పరమాత్మ సన్నిధికి చేరడానికి ఇచ్చేటటువంటి ఒక గుర్తింపు మీకు. అంతే, ఇంతకు ఏమీ లేదు. దీన్ని మీరు భయపడవలసిన అవసరం లేదు. నియమాలు ఏమి? ఇది పవిత్రమైనది కాబట్టి ఒక ముఖ్యమంత్రి వస్తే కొన్ని రూల్స్ ఉంటాయి, ఒక ప్రధానమంత్రి వస్తే కొన్ని రూల్స్ ఉంటాయి, ఒక కలెక్టర్ వస్తే కొన్ని రూల్స్ ఉంటాయి. దీనికి ఉండే రూల్ ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు, డ్రింక్ చేయకూడదు, మిగతా వ్యసనపూరితమైనటువంటి సిగరెట్, గుట్కా అటువంటివి తినకూడదు. ఇవి నియమాలు. ఇది వేసుకోకపోయినా కూడా నియమాలు పాటించాలి. ఇది వేసుకుంటే కావచ్చు, ఒకే మార్గం అనేది కాదు, ఎట్లనైనా కలిగిపోవచ్చు. అష్టాంగ యోగ మార్గాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. బుద్ధితోటి, జ్ఞానంతోటి ఎవరైనా తెలుసుకొని
మంత్రము నిత్య వైకుంఠంలో ఉండాలని మీరందరూ దాన్ని ఎక్సర్సైజ్ చేసిందండి. అందరికీ శ్రీమంతుని యొక్క ఆశీస్సులు శుభమస్తు శుభం. అట్లా పెట్టండి చేతులు, అయ్యవారి మంత్రాలు చెప్తారు అప్పుడు వేసుకోవాలి. ఆచార్యులు మంత్రం చెప్తాను, ఎందుకంటే సార్ నేను చెప్తాను. ఒక ఇంకో తీసుకోండి, సమయాన్ని చెప్తాను. లెఫ్ట్ హ్యాండ్ ఇది రావాలి, లెఫ్ట్ హ్యాండ్ పైన యజ్ఞం మీద ఉండి పవిత్రం పరమం పవిత్రం ప్రజాపతేయ స్వాగతం పురస్కార ఆయుష్యమగ్రం ప్రతిమందభద్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. అంతర్వేసుకోండి. యజ్ఞోపవీతం బలమస్తు తేజ, యజ్ఞోపవీతం పరిధాపయామి. వేసుకోండి స్వామి. సరే, గాయత్రి మంత్రం అందరి వింటూనే ఉంటారు. ఇదైపోతుంది. ఇంకా కొత్తగానే వేసుకోవాలి ఇంకా జరగ మంచి నేను ఎట్లా వేసుకోవాలి అంటారు. 9 6 ఇప్పుడు ఎందుకన్నా వాయిస్ సర్వా కానీ ఏదో కంట్రోల్ కానీ ఇవ్వండి. ఇంకా ఫోన్ ఎవరు యూజ్ చేయకూడదు. తర్వాత తీసుకోండి, సరేనా? ఇంకా స్వామి గారు కూడా అందరికీ తీసుకుంటారు. ప్రతిసారి ఇక్కడ ఏదో ఒకటి పూజ చేసినప్పుడు ఈ ఫోన్ చాలా గౌరవమైనది. ఆచార్య మంత్రం చెప్పిన తర్వాత ఒకరికొకరు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే మీకు ఇంపార్టెంట్ చేస్తుంది. ఆచార్యులు చేసేదానికి ఏమైనా మిస్టేక్ అయినా గంధాకుమ బొట్టు పెట్టి కుడి చేతులను ముయ్యాలి. కుడి చేతులను మూసి గాయత్రి మంత్రం 11 సార్లు కలుసుకొని కళ్ళ కట్టుకొని మీ గురుదేవులను, మీ పూర్వ గురువులని, మీ పరంపర గురువులని, ఆచార గురువులని అందరినీ కలుసుకొని గురువులకు భేదం లేదు. ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి గురువులతో ఒకటే, శరీరాలు లేదంటే ఆయా కాలాన్ని, ఆయా ధర్మాన్ని, ఆయా స్థితిని బట్టి భగవంతుడి వాళ్ళ అయ్యాలకి ఆ శక్తిని పంపిస్తాడు. ఏ కాలంలో ఏం చెప్పాలో, ఏం ధర్మం చెప్పాలో ఆ ధర్మం చెప్పడానికి దేవుడే గుర్తిస్తాడు. గురువుకు భేదం లేదు. అందరినీ కలుసుకొని మీకు ఆచార్యులు చెప్పిన మాట వేసుకొని యజ్ఞాలు చెప్పి భగవంతుడికి దండ పెట్టుకుంటే అయిపోతుంది. గ్రహణం పట్టి విడిచేతనాలు జపం చేసుకోవాలి. జపం అయిపోయిన విడుపు స్నానం చేసి ఎన్నో రోజులు విడిచిపెట్టి మనం కొత్త చేసుకోవాలి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రెండు పనిలో ఉంటే ఇంటికి వచ్చినప్పుడు చేసుకోవాలి. డ్యూటీలో ఉన్నాం, జాబ్లో ఉన్నామంటే ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసుకొని యథావిధిగా ఇంట్లో ఉంటాం. నమః
మీ శిరసా నమస్కారం చేయాలి అందరూ. అందరూ ఒకేసారి చేయండి అబ్బా. మూడు సార్లు మగబడ్డాయి ప్రదీప్. నాలుగోసారి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఏ సమస్య ఉన్నా మీకు పరిష్కారం ఉంటుంది, అనుభవం మాట్లాడుతుంది. మీకు ఫోటోలు పెట్టండి, ఎవ్వరి సమస్యలైనా పరిష్కారం అయితే కాగితాలు సమాచారం కట్టుకోండి, సర్పంచం చేసుకోండి, కన్నకర్లు చేసుకోండి. ఇటు ఉండొద్దు, తగులుతారు వాళ్ళకి. ఇటువా వాళ్ళ తాగవద్దు. అప్పటి నుంచి నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను అనమాట. నిన్న నేను వస్తూ కూడా, నేను వరంగల్ నుంచి వస్తూ కూడా ఆఫీస్ వర్క్ ఉంది, మా మేనేజర్ లీవ్ ఇవ్వమంటే లేదు. అయినా సరే మీద ధర్మ ప్రచారం ఎంత మంచి అదే ఇక్కడ నుంచి రావాలి. యజ్ఞోపవి ఎందుకు ఆగినావు? ఇంకా లైన్లో రా.
ఈ ఏసీలో ప్రాబ్లం ఏంటంటే కొంచెం స్పిరిచువల్ రిజర్వేషన్ వచ్చిందని పెట్టిన టైటిల్. ప్రదీప్ ప్రదీప్ ఎక్కడున్నావు? ఆచార్య दूतत्वं गच्छ भगवन् पार्श्वं शुम्भं शुम्भयो स्वाहा प्रोहे शुम्भं निशुम्भं च दानवापति गर्मितो ये चान्ये दानवस्तत्रा युद्धाय समुपस्थिता स्वाहा त्रैलोक्यमिन्द्रो लभता देवान् सन्तो हविर्बुधः यूयं प्रयात पातालं यदि जीवितुमिच्छः स्वाहा स्वाहा ॐ चैपि श्रुत्वा इतः कात्यायने स्थिता स्वाहा प्रहितान् बाणान् शूलशक्ते परश्वथान् कमण्डलो जलाक्षय पाहत वीर्याघतौ जसः ब्रह्माणि मुख्य प्रति ఒక్క రావాలి బ్రహ్మ. వేరే 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 చూడా మళ్ళీ అఖిల విద్యలకెల్ల అధికార దేవత అఖిల విద్యలకెల్ల అధికార దేవత భారతి దేవియు బ్రహ్మరాణి అఖిల సంపదలకు ఆధారమౌ దేవి విమల స్వరూపిణి విష్ణురాణి సకల జగంబుల సంరక్షణము చేయు శక్తి స్వరూపుని శంభురాణి ముగ్గురు మాతల మూల స్వరూపమౌ ముగ్గురు మాతల మూల స్వరూపమౌ ఆది పరాశక్తి అసురనాశీ ఘనతగాంచిన బిజ్వారు గ్రామమల్లు ఘనతగాంచిన బిజ్వారు గ్రామమల్దు నిలిచియుండిన మీరలు నెనరు చూపి అభయమొసగుడి అంబాత్రయంబులారా శరణు శరణంటి మీ యొక్క చరణములకు మీ యొక్క చరణములకు ఆ